హలో అండి. ఇవాళ స్పెషల్ వచ్చేసి వెజ్ పులావ్. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్తో ఇలా వెజ్ పులావ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత ఈజీగా చేసుకునే వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు రైస్ తీసుకోవాలి. ఇవి గ్రామ్స్లో వచ్చేసి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇందులో వాటర్ వేసి 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దానిలో వాటర్ వేసి రైస్ని ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా కాసేపు రైస్ నానితేనే మనకి రైస్ పొడిగా తొందరగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ రైస్ నానేలోగా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక దాల్చిన చెక్క, అదేవిధంగా 4-5 లవంగాయలు, 3 ఇలాచి, అలాగే దానిలో జాపత్రి, స్టార్ ఫ్లవర్, అలాగే దానిలో కొద్దిగా పువ్వు, కొద్దిగా సాజీరా, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా అల్లంని ఇలా ముక్కలుగా చేసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ½ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని 2 మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్కి మసాలా అనేది పర్ఫెక్ట్గా మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు దానిలో ½ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఒక మీడియం సైజ్ పొటాటోని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొన్ని బీన్స్ కూడా ఈ సైజులో కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను. తర్వాత దానిలో ½ కప్ వరకు బఠానీ కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ మీకు వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన ఏవైనా వేసుకోవచ్చు. క్యాబేజీ, క్యాప్సికమ్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉన్నవి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ½ కప్ వరకు మిల్ మేకర్ కూడా నేను వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ వేసి వాటర్ అన్ని స్క్వీజ్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఈ వెజ్ పులావ్కి మిల్ మేకర్ వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకొని ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా ½ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మరీ ఫ్రై కానవసరం లేదు, కొద్దిగా ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్లో వాటర్ అన్ని తీసేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ అన్నీ కూడా దీంట్లో వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఈ వెజిటేబుల్స్ని, మసాలాని రైస్కి బాగా పట్టేట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. మరి స్పీడ్గా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంటుంది కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా రైస్ అవంతా కూడా కలిసిన తర్వాత ఇప్పుడు దానిలో మనం ఇంతకుముందు రైస్ 1 కప్ తీసుకున్నాం కదా, ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 కప్స్ వాటర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని పైన లిడ్ని పెట్టి మనం ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. చూసారు ఇక్కడ ఒక 10 మినిట్స్ అయింది. 10 మినిట్స్లో నాకు ఆల్మోస్ట్ రైస్ అనేది కొద్దిగా కుక్ అయిపోయింది. లైట్గా వాటర్ అనేది ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఒక్కసారి మళ్ళీ దానిపైన లిడ్ని పెట్టి ఇంకొక 1-2 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. అంతే. ఇప్పుడు మనకు రైస్ పొడిగా వచ్చేసింది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చూసారా ఎంత పొడిగా మంచి ఫ్లేవర్తో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పైన నుండి దింపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకొని మనం వేడిగా వెజ్ పులావ్ సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని రైతాతో కానీ, మంచి గ్రేవీ కర్రీస్తో కానీ, ఆనియన్స్ పక్కన పెట్టుకొని లెమన్తో కలిపి తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా చాలా సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ పులావ్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.